ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి గారు. ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు శేషారెడ్డి గారు. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు శేషారెడ్డి గారు. ఎస్ సార్, మనం సిపిఎస్ అనేది మాట్లాడుకున్నాము, గవర్నమెంట్ సర్వీసెస్ చేసిన వాళ్ళ గురించి. అలాగే ప్రైవేట్ దానికి సంబంధించి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ లో వర్క్ చేస్తున్నటువంటి లేకపోతే ప్రైవేట్ టీచర్లుగా ఉన్న వాళ్ళకి మీరు ఏం చేయాలనే ఒక కాన్సెప్ట్ ఉంది, ఒక ఆలోచన ఉంది మీకు? మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు మేడం. నేను ప్రైవేట్ టీచర్గా ప్రారంభించాను. నా శాలరీ అవాళ 1200 రూపాయలు. ఎన్నేళ్ల కింద? అప్పుడు అది 80 నుంచి 84 వరకు నేను చేసినప్పుడు 1200 నా మొట్టమొదటి స్కూల్ టీచర్ చేయడం, తర్వాత 1800, తర్వాత అఫ్కోర్స్ ఎయిడెడ్ పోస్టులోకి వెళ్ళడం జరిగింది. సో ఈవేళ కూడా అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి, ముఖ్యంగా పాఠశాలలో పనిచేస్తున్న టీచర్లకి చాలా మినిమం శాలరీస్ దొరుకుతున్నాయి. 10,000, 15,000, 20,000, 30,000 అంటే చాలా ఎక్కువ. చాలా బాధాకరం, చాలా చాలా దారుణం. కానీ ఇవాళ చాలా ప్రైవేట్ స్కూల్స్ కూడా చాలా ఇబ్బంది పడుతూ నిర్వాహకులు నిర్వహిస్తున్నారు. ఏం చేతంటే వీళ్ళకి ఆదాయం ఎక్కడిది? కేవలం ఫీజుల మీద ఆధారపడి ఉంటుంది. ఫీజులు పెంచితే మధ్యతరగతి కుటుంబాలు కట్టలేరు, ఫీజులు పెంచకపోతే మంచి శాలరీ ఇవ్వలేరు. మరి వీళ్ళ ప్రైవేటు ఉపాధ్యాయుల పరిస్థితి అంతేనా? ఆవిడ 20 years సర్వీస్ ఉన్నా, 30 years సర్వీస్ ఉన్నా 15-20 వేలకు పనిచేయాల్సిందా? దీనికి పరిష్కారం లేదా? ఉంది. ఎలా అంటే ఈవేళ 50% మనకి ఇంచుమించు ప్రైవేట్ రంగం ఉంది, 50% ప్రభుత్వ రంగం ఉంది. ఈ ప్రభుత్వ రంగ పాఠశాలలకి ప్రభుత్వం సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఖర్చు పెడుతుంది ప్రభుత్వ రంగ పాఠశాల విద్యార్థుల కోసం. అంతే ఇంచుమించు విద్య అందిస్తున్నటువంటి ప్రైవేటు పాఠశాలకి ఎటువంటి సహాయం ప్రభుత్వం ఇవ్వట్లే. ప్రభుత్వం ఎటువంటి ప్రశ్న ఇవ్వట్లేదు స్కూల్స్కి. సో నేను అడిగేది ఏంటంటే, ఏవైతే చిన్న చిన్న పాఠశాలలు ఉన్నాయో, పల్లెటూరులో పాఠశాలలు ఉన్నాయో, బడ్జెట్ స్కూల్స్ ఉన్నాయో, అటువంటి వాటికి ప్రభుత్వం సహాయం ముందుకు రావాలి. ఎలాగా? మనకి ఫీజు రియంబర్స్మెంట్ ఉంది. ఇంజనీరింగ్ కాలేజ్కి ఫీజు రియంబర్స్మెంట్ ఉంది, 45,000 ఇస్తున్నారు. పాలిటెక్నిక్ కాలేజ్ ఫీజు రియంబర్స్మెంట్ ఉంది, 25,000 ఇస్తున్నారు. ఐటీఐకి ఫీజు రియంబర్స్మెంట్ ఉంది, 14,000 ఇస్తున్నారు. మరి ప్రైవేటు పాఠశాలలకు కూడా చదివే విద్యార్థికి కూడా కనీసం సంవత్సరానికి 10,000 రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చినట్లయితే, దానివల్ల ఎవరైతే టీచర్స్ పనిచేస్తారో వాళ్ళకి ఇంచుమించు శాలరీ నెలకి 10,000 రూపాయలు పెరుగుతుంది. 15,000 రూపాయలు శాలరీ మేము ఇస్తుంటే 10,000 రూపాయలు ప్రభుత్వం నుంచి వస్తే 25,000 రూపాయలు శాలరీ అవుతుంది. నేను అడిగేది ఏంటంటే, ఇక్కడ చిన్న విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇండియా టుడే ఒక రిపోర్ట్లో, ఒక అనాలిసిస్లో, ప్రభుత్వంలో ఒక 6th క్లాస్ స్టూడెంట్ చదివించడానికి 62,000 రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. 62,000. ఇక్కడ ఒక పైసా ఖర్చు పెట్టట్లేదు ప్రభుత్వం. ఇదంతా కూడా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం నానా కష్టాలు పడి, పాటలు పడి, కష్టపడి. ఇంచేతంటే ఒక ప్రైవేటు విద్యా వ్యవస్థలో టీచరు మార్నింగ్ 8 గంటలకు వచ్చి రాత్రి 6 గంటల వరకు కష్టపడతారు. వర్కింగ్ అవర్స్ ఎక్కువ ఉంటాయి. సో అటువంటి వర్కింగ్ అవర్స్ ఉన్నటువంటి నా ప్రైవేటు ఉపాధ్యాయులకి తప్పనిసరిగా ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ చేసినట్లయితే వాళ్ళ జీతాలు కనీసం 10,000 రూపాయలు అవకాశం ఉంది. అది నా మొట్టమొదటి పోరాటంగా నేను చేస్తాను. 100% సిపిఎస్ ఎలా చెప్పానో ఇక్కడ కూడా ప్రభుత్వ ఫీజు రీయింబర్స్మెంట్ కోసం నేను ప్రయత్నం చేస్తాను. రెండో విషయం, ఈవేళ హెల్త్ కార్డు అందరికీ ఉన్నాయి, ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ ఉన్నాయి. ఏ ప్రైవేట్ టీచర్ ఎందుకు హెల్త్ కార్డు ఉండకూడదు? వాళ్ళు మనుషులే కదా, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ఒక ప్రభుత్వ హెల్త్ కార్డు ఉన్నట్లయితే 5 లక్షల రూపాయలు కార్పొరేట్ వైద్యాన్ని ఆ యొక్క వ్యక్తి పొందొచ్చు, కుటుంబ సభ్యులు పొందొచ్చు. కాబట్టి నాకు రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవ్రీ ప్రైవేట్ ఎంప్లాయీ షుడ్ గెట్ ది హెల్త్ కార్డు. సో దాని మీద పోరాటం చేస్తాను. ఇందాక మీరు అడిగారు ఏం చేస్తారని చెప్పేసి. ఇవి చెప్తూ వెళ్తే మీరు రాజకీయ నాయకులు అయిపోతాను కాబట్టి మీకు చెప్పలే. కానీ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఏ సమస్యలు అయితే ఉన్నాయో ప్రైవేట్ ఉపాధ్యాయులకి ఆ సమస్యల పట్ల స్పందిస్తాను. నేను ఇంకోటి కూడా అడుగుతున్నాను. ఈవేళ ఏ ఎమ్మెల్సీ అనేది ఇది ప్రభుత్వ ఎమ్మెల్సీ ప్రైవేట్ ఎమ్మెల్సీ కాదు, సమస్యల పట్ల స్పందించగలగాలి. అది ప్రైవేట్ ఉద్యోగులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు. నేను టీచర్ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు అనేక టీచర్స్ పరిష్కరించా. నేషనల్ ఇంక్రిమెంట్స్ కానివ్వండి, 010 జీవో కానివ్వండి, లేదనుకుంటే పండిట్స్ అప్గ్రేడేషన్ కానివ్వండి, అనేక సమస్యలు నేను పరిష్కరించాను. దో ఐ వాజ్ ఏ ప్రైవేట్ ఎంప్లాయీ, బట్ ఎవ్రీ గవర్నమెంట్ ఎంప్లాయీ దే సాటిస్ఫైడ్ అట్ ద టైం. ప్రతి వ్యక్తి కూడా నా యొక్క పరిపాలన పట్ల చాలా సాటిస్ఫై అయ్యారు. కాబట్టి ఈరోజు ముఖ్యంగా నేను ఈ యొక్క ప్రైవేటు ఉపాధ్యాయుల యొక్క సమస్యలు పరిష్కరించడానికి, వాళ్ళకి ప్రభుత్వ సహాయం పొందడానికి నేను మనసా వాచాకరమైన ప్రయత్నం చేస్తాను. శేషారెడ్డి గారి గురించి ఒక పర్సనల్ క్వశ్చన్.
సో మేము విన్నాము చాలా గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చారు, చాలా కింది స్థాయి నుంచి శేషారెడ్డి గారు వచ్చేసారని. ఒక లైఫ్ లో ఉన్నటువంటి స్ట్రగుల్స్ అన్ని చిన్నప్పుడు అన్ని అనుభవించారు, ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నారు. ఎవరేమనుకున్నా, కార్పొరేట్ స్థాయి అనుకున్నా, లేకపోతే ఇంకోటేదో అనుకున్నా కానీ ఆ సమస్యలు, ఆ కష్ట నష్టాలు అన్ని తెలిసిన తర్వాతే నెక్స్ట్ జనరేషన్ కి, లేకపోతే రిటైర్మెంట్ తర్వాత ఏం చేయొచ్చు, ఏం జరిగితే బాగుంటుంది అనేది అన్న ఆలోచన వచ్చింది అనుకోవచ్చా మేము? మీరు అడిగినట్టుగా చాలా స్క్రాచ్, చాలా లో లెవెల్ నుంచి, అంటే లో లెవెల్ నుంచి అంటే మాది కుతుకులు గ్రామం యొక్క మాకు ఎకరం భూమి ఉండేది, 7 కుంచాల భూమి మా నాన్నగారికి ఉండేది. మా నాన్నగారు నన్ను కూలి పని చేసి పెంచారు, లిటర్గా కూలి పని చేసి పెంచారు. నేను కూడా 1973 73లో ఇంటర్మీడియట్ అయింది. పరీక్షలు రాశాను, వెంటనే ఇమీడియట్గా కోతలకు వెళ్ళా, కోత క్రాప్ కటింగ్కి. అప్పుడు 14 రూపాయలు మొట్టమొదటి కూలి నేను తీసుకున్నాను. కాబట్టి కష్టం తెలుసు, శ్రమ తెలుసు, ఆకలి బాధలు తెలుసు. ఇవన్నీ తెలిసిన వ్యక్తిగా తప్పనిసరిగా నేను నా యొక్క ప్రజల కోసం ఏం చేయాలి, ఈ యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఏ విధంగా పెంచాలి, అది ఒక ఉద్యోగం కానివ్వండి, ఒక అనంపలయ కానివ్వండి. సో వీటి మీద అంటే ఆకలి తెలిసిన వాడికే అన్నం విలువ తెలుస్తుంది, సో కష్టం తెలిసిన వాడికే సుఖం విలువ తెలుస్తుంది. కాబట్టి ఇవన్నీ అనుభవం వ్యక్తిగా నా శాశ్వత జీవితాన్ని తప్పనిసరిగా నా కోసం, నా కుటుంబం కోసం కాకుండా నా యొక్క సమాజం కోసం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఎమ్మెల్సీ కంటెస్ట్ చేస్తుంది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ శేషారెడ్డి గారు. ఆల్ ద బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఓటర్లు కూడా ఆయుధంగా ఉపయోగించుకోవాలి, తమ ఓటు హక్కుని ఒక బాధ్యతగా గుర్తెరగాలి. అలా అయితేనే రేపు పొద్దున క్వశ్చన్ చేయడానికి ఒక అవకాశం వస్తుంది. ఓటును ఆయుధంగా వినియోగించుకోండి, సమర్థునైనటువంటి నాయకుడిని ఎన్నుకోండి. ఇదే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీ అందరికీ పిలుపునిస్తోంది. వి రిపోర్ట్, యూ డిసైడ్. చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే